సార్, సార్ జర్నీ చూసామనమాట. యాహ్! ఒక్కొక్క జాబ్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని ఒక ఎగ్జామినేషన్ కూడా సో, నౌ ఈస్ అన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనమాట. ఇంత డిగ్నిఫైడ్ కానివ్వండి, లేకపోతే డీసెంట్ గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచన చాలా మందికి గ్రాడ్యుయేట్స్‌కి ఉంటుంది. సో, దాని ఇంప్లిమెంటేషన్ వైసే కానివ్వండి, ఆ ఆలోచన తగ్గట్లుగా ప్రిపరేషన్ కానివ్వండి, ఎప్పుడు వాళ్ళు డిసైడ్ అవ్వాలి? చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవ్వాలా? లేకపోతే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది గ్రాడ్యుయేషనే వాళ్ళ థాట్ ప్రాసెస్‌లకి గానివ్వండి, ఈవెన్ చదవాలనేటువంటి ఓరియంటేషన్‌కెళ్ళాలి అంటే వాళ్ళకి ఉండాల్సినటువంటి ప్రాథమిక ఆలోచనలు ఎలా ఉండాలి వాళ్ళకి ఆ స్టడీ టైమ్‌లోనే అంటే యాస్ ఎ మెంటర్‌గా మీరేం చెప్తారు? ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ సార్, మన ఇండియన్ కాంటెక్స్‌లో చూసుకుంటే 20-30 ఇయర్స్ టైమ్ స్పాన్‌లో కెరియర్‌లో సీరియస్‌గా ఏ యాస్పిరెంట్ అయినా ఏం చేద్దాం అనుకునే థాట్ అనేది ఆ టైమ్ స్పాన్‌లోనే మనం ఇచ్చేది. బిఫోర్ థట్ మనకున్నప్పటికీ ఆ క్లారిటీకి గాని, ఆ సపోర్ట్ సిస్టమ్ గాని ఎయిదర్ పేరెంట్స్ నుంచి రావాలి, లేకపోతే అక్వైంటెన్సెస్ నుంచి రావాలి. మన ఫ్యామిలీలో ఎవరైనా సర్వీస్, గవర్నమెంట్ సెక్టర్‌లో ఉంటే వాళ్ళ సపోర్ట్‌తో ఒక ప్రాపర్ డైరెక్షన్‌లోకి మనల్ని నర్చర్ చేస్తే మనం వెళ్తాం. ఇన్‌హరెంట్‌గా మనకు కొన్ని ఉన్నప్పటికీ ఎఫెక్టివ్‌గా ఆ క్లారిటీ అనేది ఉండదు. దాన్ని మనం కమ్యూనికేట్ జేయడానికి, పేరెంట్స్‌ని ఒప్పించడానికి కొంచెం ఇంకా సంకోచిస్తా ఉంటారు చాలామంది. బట్ ఈ టైమ్ పీరియడ్‌లో ఇమ్మీడియేట్‌గా మనకున్న క్లారిటీతో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ద నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ ఎగ్జామ్ ఏంది? మనకు దేనికి యాస్పైర్ చేద్దాం అనుకుంటున్నాం. సో, నేచర్ ఆఫ్ ఎగ్జామ్ అనంగానే మనం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టార్‌కి రావాలనుకుంటే 2 డివిజన్స్‌లో మనం మాట్లాడుకోవచ్చు. టెక్నికల్ డివిజన్స్‌లో జాబ్స్ ఉంటాయి. నాన్ టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్‌లో జాబ్స్ ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేకపోతే ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ టెక్నికల్ సైడ్ చూజ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే మెజారిటీ ఆఫ్ ది యాస్పిరెంట్స్ ఏ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ ఇంజినీరింగ్ గానియ్యండి, కామర్స్ చదవనియ్యండి, బీఏ చదివినా, ఏం చదివినా గూడా కామన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటది. సో, వీళ్ళకి ఇన్‌హరెంట్‌గా కావాల్సిన క్లారిటీ ఏంటంటే, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌కి మనం యాస్పైర్ చేస్తున్నాము అంటే, మనకి బై డిఫాల్ట్ కావాల్సిన క్వాలిటీ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్‌లోకి మనం వెళ్తున్నామంటే, మనకంటూ కొన్ని లీడర్‌షిప్ క్వాలిటీస్ కావాలి.